ఇంత మనం మాట్లాడుకున్నాం, ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు మనం మాట్లాడుకున్నాం. కొద్దిసేపటి కిందట జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎవరైతే టీడీపీ పార్టీకి అనుకూలంగా వైసీపీ మీద అక్రమ కేసులు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పేర్లు గుర్తుపెట్టుకొని ఎవరినైతే అరెస్ట్ చేశారో, ఎవరైతే బాధితులుగా మిగిలారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం అని అంటున్నాను. ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ మాట అనడానికి అర్హత ఉందా కనీసం? ఇక్కడ 3 రోజుల తేడాలో 2 ప్రెస్ మీట్లు చూసాం. మొన్న కేఏ పాల్ ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ గారిని ఉద్దేశించి అరే ఒరే అవును నీ బాబుని జైల్లో పెట్టిస్తా అని చెప్పని రెచ్చిపోయి పెట్టిన ప్రెస్ మీట్ని చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి గడ్డి తింటున్నాడా, బుద్ధి జ్ఞానం లేదు అనే పదజాలంతో ప్రెస్ మీట్ పెట్టడం చూస్తున్నాం. అంటే ఇక్కడ పరిధి దాటి మాట్లాడటమే రాజకీయ విఘ్నత అని చెప్పని రాజకీయ నాయకులు ఈ మధ్య చాలా సందర్భాల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం 4 రోజులుగా చూస్తూ ఉన్నాం. మీరు పిలిచి నన్ను మాట్లాడమంటే కూడా ఏమంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, పెద్ద చెప్పుకునే టాపిక్స్ ఏం లేవని చెప్పి అనుకుంటున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ కార్పొరేటర్లను ఉద్దేశించి చేసిన ప్రసంగం, అలాగే ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే ఒక 4 రోజుల పాటు మాట్లాడుకునే స్టఫ్ ఆయనే ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎజెండా సెట్ చేస్తున్నారు అని అంటారు కదా దీన్ని మళ్ళీ, అంతేనా? అంటే 4 రోజుల పాటు అరే ఇదేంట్రా జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడాడు, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఇలా స్పందించాడు, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించాడు అని చెప్పని అతని ప్రెస్ మీట్ల మీద, అతని ప్రసంగాల మీద మనం అనలైజేషన్ చేయటం అనేది మొదటి నుంచి మనకు అలవాటైపోయిన ప్రక్రియ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తిరుపతి పర్యటన సందర్భంగా ఎలా అయితే సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే జుట్టుబట్టి కీడ్చుకొస్తానని చెప్పిన సుబ్బారాయుడు పేరు కూడా చెప్పిన స్టేట్మెంట్లు ఉన్నాయో, ఇవాళ దానికి కొనసాగింపుగానే నిన్న ఎలా అయితే రాబోయే 30 సంవత్సరాల పాటు మనమే పరిపాలిస్తామని చెప్పున్నాడో, అలాగే దాన్ని కొనసాగింపుగానే రేపో ఎల్లుండో మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చేసినట్టు, అంటే 7 నెలల క్రితమే ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది, ఇంకొక 4 సంవత్సరాలు 5 నెలల పాటు తాను ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తుందనే అంశాన్ని విస్మరించి ఆయన తన శ్రేణుల్లో మనోధైర్యం నింపడం కోసం చాలా త్వరలోనే మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం అన్నాడు. ఇవాళ ప్రెస్ మీట్లో రేపో మాపో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, చంద్రబాబుని కాలర్ చొక్కా పట్టుకొని బయటికి లాగే రోజులు వస్తాయి, మీరు అంతా అధైర్యపడకండి. అదే అంటున్నా, నేను విన్నా నా ప్రెస్ మీట్ అంతా కూడా. అందుకే చెప్తున్నా, మొట్టమొదట తనకు తాను ధైర్యం చెప్పుకోవాలి. 2 మనోధైర్యం కోల్పోయి తనని తన పార్టీని విడిచి దూరం జరుగుతూ ఉన్న తన శ్రేణుల్లో ధైర్యం నింపాలి. 3 తన తప్పుల మీద విచారణ చేస్తున్న అధికారులలో అంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయాలి. ఓకే 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 4 వైజాగ్ ఎయిర్పోర్ట్లో లాగా 4 ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించాలి. ఇది ఆయన లక్ష్యం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రజలకు కొత్త కాదు, ఈ 30 సంవత్సరాల ముఖ్యమంత్రిత్వము కొత్త కాదు. అలాగే తన తప్పుల మీద విచారణ జరగటం అన్ని ప్రశ్నిస్తున్నారు అని అంటేనే ఆయనలో ఉన్న ఉలికిపడతనాన్ని ఆయనే బయటపెట్టుకుంటూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాలనా హయాంలో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఈ అరెస్టులు చేసిన సందర్భంగా ఆయన ద్వారా నిర్ధారణ చేయబడ్డ తప్పులేమైనా ఉన్నాయా? అచ్చెన్నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని, అశోక్ గజపతిరాజు గారిని, అయ్యన్న పాత్రుడు గారిని, చింతమనేని ప్రభాకర్ గారిని, దేవినేని ఉమా గారిని, పట్టాభి గారిని, కొల్లు రవీంద్ర గారిని, దూలిపాల నరేంద్ర గారిని, బీసీ జనార్దన్ రెడ్డి గారిని, అఖిలప్రియ గారిని, బీటెక్ రవి గారిని, మాజీ మంత్రి నారాయణ గారిని, చల్లా బాబు గారిని, ఇలా ఇంతమందిని అరెస్టులు చేసి జైలు పాలు చేశారు కదా.
ఈ చేసిన సందర్భంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన అవినీతి, వాళ్ళ వైపు నుంచి జరిగిన తప్పు ఇది అని చెప్పి నిర్ధారణ చేస్తూ కోర్టుకి సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేకున్నా ఇంతమందిని అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అరెస్టుల్ని కక్ష సాధింపు చర్యలుగా ప్రస్తావిస్తున్నారు. కానీ ఇవాళ జోగి రమేష్ కొడుకు రాజీవ్ ఏం తప్పు చేశాడు అనే సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ ఏం తప్పు చేశాడనేది ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేశారు. బోర్గడ్ అనిల్ ఏం తప్పు చేశాడనేది ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేశారు. వర్రా రవీందర్ రెడ్డి ఏం తప్పు చేశాడనేది నిర్ధారణ చేసి అరెస్టులు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం తప్పు చేశాడనేది నిర్ధారణ చేసి అరెస్ట్ చేశారు. గౌతమ్ రెడ్డి ఏం తప్పు చేశాడనేది నిర్ధారణ అయింది కాబట్టి ఇవాళ అతను పరారీలో ఉన్నాడు. డాక్టర్ ప్రభావతి చేసిన తప్పేంటనేది నిర్ధారణ అయింది కాబట్టి ఆమె పరారీలో ఉంది. విజయపాల్ ఏం తప్పు చేశాడనేది నిర్ధారణ అయింది కాబట్టి వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్ని ఏం తప్పు చేశాడనేది నిర్ధారణ అయింది కాబట్టి విశాల్ గున్ని ఇవాళ అప్రూవర్గా స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. ఇక్కడే ఈ ఐపీఎస్ల విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఇలా చేసుకుంటూ పోతే పెట్టుబడులు ఎట్లా వస్తాయి? జిందాల్ విషయంలో ఏం జరిగిందో తెలుసు కదా. జిందాల్ ఊరుకుంటాడా? 4 చోట్ల చెప్పడా? 4-5 పారిశ్రామికవేత్తలకు చెప్పడా? ఎలా వస్తాయి పెట్టుబడులు? ఏం చెప్తున్నాడు ఈయన బయటికి పోయి రాష్ట్రం గురించి? ఈ విషయం కూడా ప్రస్తావించాడు ఆయన ప్రెస్ మీట్లో. అంటే ఇప్పుడు జిందాల్ మీద ముంబైలో ఒక రేప్ కేసు నమోదైతే ఆ రేప్ కేసు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ చేసిందా? చంద్రబాబు నాయుడు గారు జిందాల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారా? కాదు కదా. రేపు కేసు పెట్టిన కాదంబరి జత్వానీని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు. మరి జిందాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా మీద రేప్ కేసు పెట్టిన ఆమెని అరెస్ట్ చేసింది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెడతానని చెప్పి నేను పెట్టుబడి పెట్టాడా తీసుకొచ్చి? 2019లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాడు కడప స్టీల్ ప్లాంట్కి మీరు శంకుస్థాపన చేశారు. మళ్ళీ 2023 మార్చిలో ఇంకోసారి శంకుస్థాపన చేశారు. మరి ఈరోజు దాకా దాని కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదే. జిందాలు తన మీద రేప్ కేసు పెట్టిన అమ్మాయి ఇష్యూ తీసుకొచ్చి మీకు అప్పచెప్తే మీరు సుపారీ తీసుకున్న ముంబై అండర్ వరల్డ్ వాళ్ళలాగా మీ పోలీసులను ఉపయోగపెట్టి అతని కేసుని మీరు పరిష్కరించారు. దానివల్ల మీకు ఒరిగిందేంటి? ఆర్థిక ప్రయోజనాలు చేకూరినాయా? రాష్ట్రానికైతే ఏం అనుకోవట్లేదే. రాష్ట్రానికి అతనేం పెట్టుబడులు పెట్టలేదే. ఇవాళ బాధితురాలుగా మారిన ఒక మహిళకి న్యాయం చేయటం ఈ ప్రభుత్వ బాధ్యత. ఆ అంశంలో అధికారులు చేసిన తప్పుని నిర్ధారణ చేశారు. అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నారు. మీ పాలనా హయాంలో మీ ఆదేశాలు పాటించినందుకు సీఎంఓకి పిలిపించి మాకు ఇచ్చిన ఆదేశాలు పాటించాము అని చెప్పని విశాల్ గున్ని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవాళ మీ మీద కూడా కేసు నమోదు చేయాలి. అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఒక తప్పుడు పనికి ప్రేరేపించినందుకు మీరు బాధ్యులు. ఇవాళ మీ డొల్లతనం, మీకున్న నెక్సెస్ బయటకు వస్తున్నందుకు మీకు ఉలికిపాటుగా ఉంది. అంటే ఇప్పుడు వరుసగా వస్తున్న కథనాల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వరుసగా ప్రెస్ మీట్లు, ఈ కార్యకర్తల సమావేశాల్లో ఇలా మాట్లాడుతున్నారని అనుకోవాలి. ఏం వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఆయన విదేశీ పర్యటనలు, విహారయాత్రలు, బెంగళూరు పర్యటనలు, నిన్న ఈ రోజు మాట్లాడినట్టు ఒక 15 రోజులు 20 రోజులకి నెల రోజులకు ఒక పర్యటన చేసి అంటే అవకాశం ఉన్నంత వరకు బెంగళూరులో సేద తీరుతా ఎప్పుడో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు, ఎప్పుడో వచ్చి ఒక కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నాడు. ఈ 7 నెలల్లో క్రియాశీలకంగా ఆయన ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు రాజకీయంగా? ఆయన లీజర్ టైంలో పార్ట్ టైం పాలిటిక్స్లో భాగంగా అప్పుడొక ప్రెస్ మీట్, అప్పుడొక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు. అంతేగాని రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల బాధ్యత ఉంటే పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఆయన రాజకీయ కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి రాష్ట్రంలోనే పూర్తి సమయం కేటాయించేవాడు.